అనే చాలా అంశాలను ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో చాలా డివోషనల్ వీడియోస్ ఉంటాయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ డివోషనల్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు, నిష్టలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఇలాంటివెన్నో కూడా ఉన్నాయి. అలాగే వర అంటే శ్రేష్టమైనది అనే అర్థం. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు. ఈ రోజున కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవార వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కూడా కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. దానిపై వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి. ముందుగా పసుపు వినాయకుడిని చేసుకుని సిద్ధం చేసుకోవాలి. తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళాన్ని తీసుకుని దానిలో 3 కానీ 5 కానీ గుప్పెళ్ల బియ్యాన్ని పోసి దాన్ని ఒకసారి ఈవెన్గా సర్ది దానిపై 2 తమలపాకులు పెట్టి ఒక ఇత్తడి లేదా రాగి చెంబు తీసుకుని ఆ తమలపాకులపై పెట్టి దానిలో నిండుగా నీళ్లు పోయాలి. ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, 1 రూపాయి కాయిన్ వేసి దానిలో మామిడి ఆకులు పెట్టి దానిపై కొబ్బరికాయను, గంధం, కుంకుమ బొట్టు పెట్టి ఆ మామిడి ఆకులపై పెట్టాలి. ఆ కొబ్బరికాయపై ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు జాకెట్ ముక్కను పెట్టుకుని గాజులు వేసి మీరు లక్ష్మీ రూపు తీసుకుని ఉంటే కనుక పసుపు తాడుకు లక్ష్మీ రూపు కట్టి అమ్మవారికి వేయొచ్చు. లేదా రూపు తీసుకునే ఆనవాయితీ లేకపోతే కనుక పసుపు కొమ్ముకైనా పసుపు తాడు కట్టి వేయొచ్చు. ఈ విధంగా కలశాన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. అలాగే తోరాన్ని, వాయనాన్ని కూడా సిద్ధం చేసుకుని పెట్టుకుంటే మనం పూజ మధ్యలో లేవక్కర్లేదు. తోరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే తెల్లటి దారాన్ని 5 కానీ 9 కానీ దారపు పోచలు తీసుకుని దానికి పసుపు రాసి పూలు, ఆకులు కట్టుకోవాలి. ఇది కూడా 9 ముడులు వేసి కట్టుకోవాలి. తోరాలు 3 కానీ 4 కానీ సిద్ధం చేసుకోవాలి. వాయనాన్ని కూడా సిద్ధం చేసుకుని పెట్టేసుకుందాం. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని దానిలో 3 కానీ 5 కానీ గుప్పెళ్ళు నానబెట్టిన శనగలు వేసుకోవాలి. 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్క, దక్షిణ, పసుపు, కుంకుమ, పసుపు తాడు, 1 జాకెట్ ముక్క, 2 పూలు, తోరం, ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు గాజులు డజన్ కానీ అరడజన్ కానీ పెట్టుకుని ఈ విధంగా వాయనాన్ని సిద్ధం చేసుకుని పెట్టేసుకోవాలి. ఇక పూజా విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీపారాధన చేసి దీపపు కుందుల వద్ద పూలు, అక్షంతలు వేయాలి. దీపారాధన చేసిన దీపానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతిని ఆరాధిస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా పసుపు గణపతిని చేసుకుని ఆరాధించాలి. గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. అంటే ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, ధూపం, దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళు కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలను గణపతిపై వెయ్యాలి. గణపతిని 3 సార్లు కదిపి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి కదపాలి. ఇంతటితో గణపతి పూజ ముగుస్తుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. లక్ష్మీ అమ్మవారిని కూడా గణపతిని ఏ విధంగా షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పుష్పం సమర్పించిన తర్వాత అదాంగ పూజను చేయాలి.
అదాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేయడం అన్నమాట. అదాంగ పూజను అక్షింతలు, పూలు, కుంకుమ వేస్తూ అదాంగ పూజను చదువుకోవాలి. తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు చదువుకుంటూ పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు వేస్తూ చదువుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారివి ఏవైనా స్తోత్రాలు వచ్చి ఉంటే అవి కూడా చదువుకోవచ్చు. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ, మనం ఏమైతే నైవేద్యాలు తయారు చేశామో అవన్నీ కూడా అంటే బూరెలు, గారెలు, పులిహోర, పరమాన్నం అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత తాంబూలం సమర్పించి మంగళహారతిని ఇవ్వాలి. ఎక్కడైనా హారతిని ఇవ్వచ్చు లేదా కథ చదువుకున్న తర్వాత లాస్ట్లో అయినా సరే ఇవ్వచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న తోరాలు ఉన్నాయి కదండి, ఆ తోరాలను అమ్మవారి వద్ద పెట్టి తోర గ్రంథి పూజను చేసుకోవాలి. అక్షింతలు తోరంపై వేస్తూ తోరగ్రంథి పూజను చేసుకోవాలి. ఆ తోరగ్రంథి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న ఒక తోరాన్ని తీసుకుని తోరం కట్టుకుంటూ ఈ మంత్రాన్ని అనుకుంటూ తోరం కట్టుకోవాలి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అనే మంత్రాన్ని చదువుకుంటూ మన కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి. తర్వాత వాయనాన్ని ఇవ్వాలి. వాయనం ఇస్తున్నప్పుడు ఇస్తినమ్మ వాయనం అని మనం చెప్పుకుని, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అమ్మవారే చెప్తున్నట్లుగా మనమే చెప్పుకుని వాయనాన్ని సమర్పించాలి. ఆ తరువాత అక్షింతలు కొద్దిగా తీసుకుని వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. వరలక్ష్మి వ్రతం పుస్తకం మనకు అన్ని బుక్ షాప్స్లో ఉంటుందండి. ఆ బుక్స్లో ఉన్నట్లుగా మనం ఫాలో అయిపోతే మనకు అర్థమైపోతుంది. కథను పూర్తిగా చదివిన తర్వాత అక్షంతలను కళ్ళకద్దుకుని కొన్ని అక్షంతలు అమ్మవారిపై వేసి మిగిలిన అక్షంతలను మనం వేసుకుని భర్త చేత, ఇంట్లోని పెద్దవారి చేత కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మంగళహారతి ఇచ్చి మంగళహారతి పాటలు ఏమైనా వస్తే చక్కగా పాడుకుంటూ అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఆత్మ ప్రదక్షిణ చేసి మంత్రపుష్పం చెప్పుకుని అమ్మవారిపై అక్షంతలు వేయాలి. ఇక్కడితో పూజ పూర్తవుతుంది. ఇక సాష్టాంగ నమస్కారం చేసి పూజలో ఏదైనా లోపాలు ఉంటే మన్నించు తల్లి అని వేడుకోవాలి. అష్టైశ్వర్యాలను కలుగజేసే అష్టలక్ష్మి రూపమే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి. ఈ విషయాన్నే స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా స్కాంద పురాణంలో ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటున్నాను. ఆ లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మనందరి సకల అభీష్టాలను, సర్వమంగళ సంప్రాప్తిని నిత్యమంగళిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్,